జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి చిత్తడిగా మారిన రోడ్లతో పబ్లిక్ అవస్థలు పడుతున్నారు. ఇక ముసురుకున్న మేఘాలతో మళ్లీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి చిత్తడిగా మారిన రోడ్లతో పబ్లిక్ అవస్థలు పడుతున్నారు. ముసురుకున్న మేఘాలతో మళ్లీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం నుంచి కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. 5-6 రోజులుగా తీవ్ర ఎండలతో అల్లాడారు పబ్లిక్. రాత్రి నుంచి ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలో వానలు అనుకూలిస్తూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో వాతావరణ పరిస్థితిపై లోయర్ మానేరు డ్యాం నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. మే చివరిలో కురిసిన వర్షాలు మళ్ళీ జూన్ మొదటి వారంలో ముఖం చాటేశాయి. కానీ నిన్నటి నుంచి మళ్ళీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూ ఉంది. అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది. అటు జగిత్యాల జిల్లాలో కూడా ఉదయం పూట మంచి వర్షం కురిసింది. ఈ ప్రజెంట్ మనం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఈ లోయర్ మానేరు డ్యాంలోకి కూడా నీళ్లు ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే జూన్లో మంచి వర్షాలు కనుక పడితే ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో కేవలం 6.5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. ఎండాకాలం మే ఆరంభంలో 7 టీఎంసీల దాకా ఉన్నాయి. కానీ ఇప్పుడు 6.5 టీఎంసీ ఈ నెల రోజులలో ఒక్క చుక్క కూడా నీళ్లు బయటికి వదలకపోయినప్పటికీ కూడా ఎండ తీవ్రత వల్ల ఆవిరి రూపంలో 6 టీఎంసీ నీళ్లు ఆవిరైపోయినాయి. ఇప్పుడున్న ఈ 6.5 టీఎంసీలను కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడుతూ ఉన్నారు. ఇప్పటికీ సాగునీటికి విడుదల చేయడం లేదు. కానీ సాగునీటికి విడుదల చేయాలని డిమాండ్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే రోనికార్తిలో వర్ణాలు పోసుకున్న రైతులు ఒకవేళ వర్షాలు డ్రై స్పెల్ కనుక వచ్చి దూరం అయితే ఖచ్చితంగా ప్రాజెక్ట్ నీళ్లు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో నీళ్లు వదలాలంటే ఇప్పుడు ఈ 6.5 టీఎంసీ నుంచి వాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మిడ్ మానేర్లో కనుక చూస్తే మిడ్ మానేర్లో కూడా కేవలం 7 టీఎంసీల దాకా నీళ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి నీళ్లు వదిలే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పైకి అన్నపూర్ణ కానీ మిగతా రంగనాయక సాగర్ కానీ అటు కూడా పంపించాలని డిమాండ్లు వస్తాయి. ఇట్లాంటి సమయంలో ఇప్పుడు కురవబోయే వర్షాలు చాలా మేలు చేస్తాయని చెప్పొచ్చు. వర్షాలు ఎంత తొందరగా పడితే ప్రాజెక్టులు అంత తొందరగా జలకళను సంతరించుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న మృగశిర కార్తె నిన్న ప్రారంభమైంది. ఆదివారం మృగశిర కార్తె వచ్చింది. ఆ మర్నాడే అంటే అదే రోజు రాత్రి నుంచే వాతావరణం మారిపోయింది. వర్ష సూచన కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాతావరణము కానీ గతంలో కురిసిన వర్షాల రికార్డ్స్ కనుక చూస్తే సాధారణంగా జూన్ మాసంలో కొన్ని రోజులు పడి మళ్ళీ డ్రై స్పెల్ వచ్చి మళ్ళీ జూలైలో పడి మళ్ళీ డ్రై స్పెల్ వచ్చి ఇట్లా ఉంటుంది వాతావరణం అంతా కూడా. డ్రై స్పెల్ అంటే కొద్ది రోజుల పాటు పూర్తిగా వర్షాలే కనిపించకుండా పోయి ఎండలు కాస్తూ ఉంటాయి. కేవలం ఎండాకాలాన్ని తలపించే ఇలాంటి ఎండలు కూడా వస్తూ ఉంటాయి. అట్లాంటి సమయంలోనే వర్షాధార పంటలకు చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పత్తి విత్తనాలు పెట్టుకున్న రైతులు అవి మొలకెత్తా ఉన్నాయి. 5-6 రోజులుగా వర్షాలు లేక ఎండగొట్టింది తీవ్రంగా. ఎండగొట్టిన టైంలో ఆ మొక్కలన్నీ మాడిపోయే పరిస్థితుల్లో చాలామంది రైతులు తమ దగ్గరున్న గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ ద్వారా కానీ తర్వాత రెయిన్ పైప్ టెక్నాలజీ ద్వారా కానీ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసి నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కొంత రైతుల్లో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలు ఇట్లాగే కంటిన్యూ అయ్యి ముఖ్యంగా వరి లేదా మొక్కజొన్న లేదా పత్తి ఇట్లాంటి పంటలన్నిటి కూడా చాలా మేలు చేసే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆశపడుతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న వాతావరణం అయితే చాలా అనుకూలంగానే కనిపిస్తుంది. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం మృగశిర కార్తెలో కనుక మంచి వర్షాలు పడితే ఇది ఈ సంవత్సరం కరువుకు ఈ ప్రాంతం దూరమైనట్టుగా మనం భావించుకోవచ్చు. ఒక రకంగా వాతావరణం అయితే చాలా అనుకూలంగా అనిపిస్తుంది. కాకపోతే ఈ చిరుజల్లులు కొంత మోస్తరు నుంచి భారీ వర్షాల రూపం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.